హాయ్ చక్కదనాలు అందరికీ. ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి అయితే నాకు జరిగిన అనుభవం అయితే చెప్తాను. ఎవరికైనా కానీ నా ద్వారా ఎవరికైనా ఒక్కరికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నా. నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొంతమందికి అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను 2-3 వీడియోస్ అయితే చూసినా కానీ నాకైతే అసలు ఆ థాట్ కూడా రాలేదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనే థాట్ కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ బాబు కాబట్టి అప్పుడు మంచిగానే ఉంది కదా, ఇప్పుడు కూడా మంచిగానే ఉంటుంది అనే ఉద్దేశంతో నేనున్నా. ఏం జరిగిందంటే ఫస్ట్ అయితే నేను నా పీరియడ్ డేట్ మిస్ అయినాక 7 డేస్కి అయితే టెస్ట్ అయితే చేసుకున్నా ఇంట్లో. యూరిన్ పాజిటివ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అదే నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళినాం. పోయిన తర్వాత మేడం ఏమని చెప్పింది అంటే, ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం ఉంది, ఇంకా నా నిర్లక్ష్యం కూడా ఉంది, అందుకే ఇంత దూరం పోయింది, ప్రాణం పోయే సిచ్యువేషన్ దాకా పోయింది. ఏమంటే పోయినాం హాస్పిటల్లో, మేడం మళ్ళీ టెస్ట్ చేసింది, బ్లడ్ టెస్ట్ కూడా చేసి ఏమని చెప్పిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అమ్మా అని చెప్పింది. ఇట్లా అంత బాగానే ఉంది, జాగ్రత్తగా ఉండండి అని మెడిసిన్ రాసి మళ్ళీ 1 మంత్కి రండి అని చెప్పింది. చెప్పిన తర్వాత మనం ఏమనుకుంటాం, మంచిగానే ఆల్రెడీ హాస్పిటల్కి పోయినాం మంచిగానే ఉంది కదా అని అట్లనే అనుకుంటాం. ఇట్లా ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టు థాట్ వస్తుంది ఎవరికైనా అని రాదు కదా. అసలు ఫస్ట్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటిదో చూసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ ఇచ్చిన కదా, అది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ ఎట్లుంటుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎట్లుంటుందో చూడండి. నార్మల్ ఏమో డైరెక్ట్ మన గర్భాశయంలోకి వస్తుంది. ఇది అంటే ఫస్ట్ అయితే ఫిలోపియన్ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి ఒక రోజు ఎన్ని గంటలో అక్కడ ఉంటుంది, ట్యూబ్లో ఉండి మళ్ళీ గర్భాశయంలోకి రావాలి. కానీ అది రాకుండా అక్కడే స్ట్రక్ అయిపోతే దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది రోజు దానికి పెరిగే అవకాశం ఉండదు. మన గర్భసంచికేమో డే బై డే పెరుగుతుంది, బేబీ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి పెరుగుతుంది. అట్లా మన ఫిలోపియన్ ట్యూబ్ అయితే పెరగదు, అది సన్నం పైప్ లాగా ఉంటుంది కదా, అది ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇది బేబీ అయితే పెరిగిన కొద్దీ పల్చగా అయిపోయి అక్కడ రప్చర్ అయ్యి ట్యూబ్ అనేది పలిగిపోతుంది. ట్యూబ్ అనేది పలిగిపోయిందంటే ఏమంటే ఇంకా సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే చనిపోయే సిచ్యువేషన్. అది ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు, అంత డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్. నాది కూడా అట్లనే అయింది. నాది ట్యూబ్ పలిగిపోయింది. అసలు ఎట్లా బతికినా ఇంకా దేవునికే తెలియాలి. అంతా మంచిగానే ఉంది, కొంచెం కడుపు నొస్తుంది. కానీ నేనేమనుకున్నా, బాబుని ఎత్తుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా అని అట్లా నొస్తుంది కావచ్చు. ఇట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ థాట్ ఎందుకు వస్తుంది, మేడం మంచిగానే ఉంది అని చెప్పింది కదా, మళ్ళీ బేబీ కనిపిస్తలేదు అని చెప్పినా కానీ నాకు కొంచెం ఏమన్నా భయం అనేది ఉంటుండే. అట్లా లేకుండా నేను బాబుని ఎత్తుకొని మంచిగా పని చేసుకుంటున్నా. కడుపు నొచ్చినా అని అంతగానం పట్టించుకోలేను. ఒకరోజు అయితే బాగా నొచ్చింది. ఎట్లా అంటే అసలుకి స్ట్రైట్ కూర్చోనికి రాలేదు, పడుకోవడానికి కూడా రాలేదు, అంత దారుణంగా నొచ్చింది. అప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషన్ ఎట్లుండే అంటే, అసలు కూర్చోనికి అవుతలేదు, నిల్చోనికి అవుతలేదు, బాగా అంటే ఇక మొత్తం తరం కాకుండా నొచ్చినాక ఏమైందంటే ఊరికనే నాకు టాయిలెట్ వస్తుంది. ఏమంటే 5 నిమిషాలకి అట్లా వస్తుంది, ఫుల్ కడుపు నొస్తుంది, నేను కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. మా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పినాక ఆయన వచ్చినాక హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి పోతే ఎట్లా అంటే ఇక చిన్న టార్చర్ కదా, ఆల్రెడీ నాకు కడుపు నొస్తుంది అనే
హాస్పిటల్కి పోయినా కదా, స్ట్రేట్ నిల్చోనికి అయితే లేదు, కూర్చోనికి అయితే లేదు అని మేడంతో అయితే చెప్పిన తర్వాత ఇట్లా పైన స్కాన్ చేసి చూస్తారు కదా, చూసింది. నాకు బేబీ కనిపిస్తలేదు అని అప్పుడు చెప్పింది. బేబీ కనిపిస్తలేదు, కొంచెం వాటర్ తాగి రావాలి అని చెప్పింది. వాటర్ తాగిన వచ్చినాక సిస్టర్స్ ఏమన్నారంటే బాగా వాటర్ తాగాలి, లీటర్ వాటర్ దాకా తాగాలి, వాకింగ్ చేయాలి, అటు ఇటు నడవాలి, కూర్చోవద్దు అనుకుంటే ఇట్లా చెప్పినాక అంత అవస్థ పెట్టుకొని కూడా నేను అటు ఇటు వాకింగ్ చేసుకుంటానన్నా. మా ఆయన కూడా చెప్తే వినలేను. ఎందుకు కడుపు నొస్తుంది కదా, వాళ్ళు అట్లనే అంటారు, కూర్చో అని చెప్పినా కానీ వినకుండా నేను అట్లనే వాకింగ్ చేసుకుంటున్నా. మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళీ పిలిచినాక మళ్ళీ పైన నుంచి మళ్ళీ అసలుకి ఏం కూడా కనిపించలేదు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని స్కాన్కి రాసింది, ఎక్టోపిక్ స్కాన్. నాకు అప్పుడే మనకి ఒక చిట్టి ఇస్తారు కదా, స్కానింగ్ ఈ హాస్పిటల్లో చేసుకోరి అని, అక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని రాసేవరకు అప్పటికే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక హాస్పిటల్కి పోయినాం. అక్కడికి పోతే నా దరిద్రం ఏంటిదంటే అక్కడ కూడా మళ్ళా సేమ్ ఇట్లనే చేసిర్రు నన్ను. ఆల్రెడీ నాకు యూరిన్ తొందర వస్తుంది అని చెప్పిన, ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఫుల్ తాగేసిన కదా, ఆడికి పోయి మళ్ళీ సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగిన, మళ్ళీ నాకు టాయిలెట్ వస్తుంది పోవచ్చా అని అడిగితే మేడం టాయిలెట్ పోయినాకనే చూస్తుంది, పోవాలి అని చెప్పేసినాక పోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు కూర్చోనికి అయితే లేదు, నిల్చోనికి అయితే లేదని చెప్తున్నా కదా. మళ్ళీ తర్వాత అట్లనే మేము 3కి పోతే మేడం అనేది స్కానింగ్ తీసే కాడ 5కి వచ్చింది. అంత దాకా నేను పెయిన్ భరించుకుంటూనే ఉన్నా. మా ఆయన కూడా నా పక్కన లేడు, నా బాబు ఏడుస్తుందని చెప్పి బయటికి అయితే తీసుకుపోయిన తర్వాత ఏమైందంటే 5కి మేడం వచ్చింది కదా, చూసి ఏమంటుంది, అమ్మ నీ సిచ్యువేషన్ బాగా క్రిటికల్ ఉంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆల్రెడీ రప్చర్ అయ్యి మొత్తం ఫుల్ బ్లీడింగ్ అవుతుంది లోపల, నీకేం బ్లీడింగ్ అవుతలేదా అని అడిగింది. నాకు అసలు బ్లీడింగ్ అవుతలేదు, కనీసం వైట్ డిశ్చార్జ్ కూడా అవుతలేదు, నేను ఇట్లా అనుకోలేదు, నాకు బాగా భయం అవుతుంది అని నేను చెప్పిన మేడం తోటి. నువ్వు ఇప్పుడు ఎమర్జెన్సీలో మేడం దగ్గరికి పోవాలి, జాగ్రత్తగా పోవమ్మా అనుకుంటే ఇట్లా చెప్పింది అన్నట్టు. అప్పటికి మా ఆయన కూడా నా పక్క పొంటి లేడు. మా ఆయనకైతే ఫోన్ చేసిన, ఇంకా నాకు ఏం చెప్పాలనేది కూడా అర్థమవుతలేదు ఆయనతోటి. బాగా టెన్షన్ అంటే ఫుల్ టెన్షన్ అవుతుంది, అసలు ధైర్యం వస్తలేదు ఏం చెప్దామన్నా కానీ. పోయిన తర్వాత ఏమైందంటే మేడం ఉండి ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి, ఇంకో 5 minutes ఆగినా కానీ ఈమె కండిషన్ బాగా సీరియస్ ఉంది అని చెప్పిన తర్వాత నేను అడుగుతున్నా ఏమంటే మెడిసిన్స్ ఏమన్నా ఇవ్వండి మేడం అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి 2 months కూడా అవుతలేదు కదా, అట్లా అనుకొని నేనేమంటున్నా నాకు మెడిసిన్స్ ఏమన్నా ఇవ్వండి మేడం, చిన్న బాబు ఉన్నాడు కదా అన్నట్టు ఇట్లా నేను ఏడ్చుకుంటా అడిగితే మేడం బాగా క్రిటికల్ ఉంది నీ సిచ్యువేషన్ అనుకుంటే ఇట్లా చెప్పి డైరెక్ట్ ఇంకా నన్ను వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసేసారు. అసలు ఏం అర్థం కూడా కాలేదు. చూడండి అసలు బేబీ అయితే ఎంత మంచిగా గ్రో అయ్యిందో చూడండి. బేబీ లెంత్ అయితే 2.8 ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ చూడండి 130 ఉంది. ఇది లైవ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని మనకు చేసిన స్కాన్లో అయితే చూపిస్తున్నారు చూడండి. ఇవైతే అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి స్కాన్ చేసారు కదా, ఆ స్కానింగ్ అన్నట్టు. అసలు ఎంత ఘోరం అంటే ఇట్లా ఎవరికి జరగద్దు. అసలు ఏం చెప్పాలన్నా కూడా నాకు అర్థమవుతలేదు. ఎవరికన్నా మీకెవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా, కన్ఫర్మ్ అయినాకనే మీరు అక్కడ పోయినాక వెంటనే హాస్పిటల్లో మీకు కొంచెం కడుపు నొప్పి లేచినా వెంటనే హాస్పిటల్కి అయితే పోండి.
అట్లా వెయిట్ చేసుకుంటూ ఉండకుర్రి, నా లెక్క అవుతుంది పరిస్థితి. అంటే ఇది కొంచెం తొందరగా ట్యూబ్ బలగక ముందు అయితే మైక్రోస్కోప్ కానీ ఇంకేమన్నా చేస్తుండే. కాకపోతే ఇంకా ట్యూబ్ బలిగింది కాబట్టి డైరెక్ట్ సర్జరీ చేసారు. ఆ సర్జరీ కూడా ఎట్లుంటుందంటే సేమ్ మనకి డెలివరీ అయితే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. మళ్ళీ అవన్నీ పెయిన్స్ భరించాలి, మనతోటి బేబీ ఉండదు. ఆ కష్టం అస్సలకి పగ వాళ్ళకు కూడా రావద్దు, అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. మీరైతే చూసుకోండి కొంచెం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి, మళ్ళా క్లియర్ చేస్తాను మీకు. ఇంకా దీని తాలూకు సిమ్టమ్స్ గురించి కూడా వీడియో వేస్తా. థ్యాంక్ యూ.